పైగా ఓజీకి మీరు చెప్పిన ఓజీకి అయితే మామూలుగా లేదు. మామూలుగా లేదు. అది ఎప్పుడెప్పుడు వస్తుందా అని చెప్పేసి అందరూ కూడా ఈగర్గా వెయిట్ చేస్తూ ఉన్నారు. అవును, మాకు కూడా ఓజీ వస్తే నా క్యారెక్టర్ కనపడదు బాగాను. కనపడి దాంతోపాటు ఒక 50 సినిమాలు వస్తాయి రాసి నాకు ఉంది. అదే అప్పుడు రాజన్న తెచ్చుకొచ్చినటువంటి క్రేజీ 10 సంవత్సరాల తర్వాత మళ్ళీ వకీల్ సాబ్ అంటే ఒక 10 ఏళ్ల పాటు మీకు అది తీసుకొచ్చి పెట్టింది. 10 సంవత్సరాలు 100 సినిమాలు తెచ్చిపెట్టింది. తర్వాత నాకు వకీల్ సాబ్ మళ్ళీ తెచ్చి వకీల్ సాబ్ తర్వాత వేణు శ్రీరంగదేవ్ వల్ల వకీల్ సాబ్ తర్వాత మళ్ళీ 20 సినిమాలు చేశానండి నేను. తర్వాత రెక్కీ ఒకటి వచ్చింది వెబ్ సిరీస్. అవును, బహుశా మీరు చూశారు. అదే నేను ఇంత చెప్పాను. ఎస్ రెక్కీ నాకు పోలూరు కృష్ణ గారు, అలాగే G5 ఆవిడ చీఫ్ కంటెంట్ ఆఫీసరు అనురాధ గారు, వాళ్ళిద్దరు నాకు మంచి అవకాశం ఇచ్చారు. వాళ్ళకి ధన్యవాదాలు. చాలా కీలకమైన రెక్కీలో చాలా కీలకమైన పాత్ర, నాకు చాలా పెద్ద పేరు వచ్చింది. చివరిలో మీ పాత్ర మీదే ముగుస్తుంది అది. అది 2 కూడా సీజన్ 2 కూడా జనవరి నుంచి షూటింగ్ ఉంది అంటున్నారు. ఓకే, దాంట్లో కూడా నాకు మెయిన్ ఖచ్చితంగా కీలకమైన పాత్ర ఉంటుంది కదా. అదే కంటిన్యూటీ కదా. ఎస్ అది కూడా మంచి పేరు తెచ్చిపెట్టింది. తర్వాత నాకు తెలిసినంత వరకు మీరు బాలయ్య బాబుతో కూడా మళ్ళీ చేస్తున్నారని చెప్పేసి. బాలయ్య బాబు గారితో నేను అఖండలో చేశా. అఖండలో ఒక సీనే చేశాను, మొట్టమొదటి రైతుది. స్టార్టింగ్లో కనిపిస్తారు. ఆ తర్వాత నేను వాల్తేరి వీరయ్యలో చేశాను. వాల్తేరి వీరయ్యలో ఒక చిన్న సీన్ చేశాను. ఓకే, నా సీన్ నుంచి ఒక వాయిస్ డైలాగు హీరో ఎంట్రీ ఉంటుంది దాంట్లో, చిరంజీవి గారు. అవును, అది పెద్ద హిట్ కదా వాల్తేరి వీరయ్య. అలాగే అఖండ కూడా పెద్ద హిట్. అఖండ అనే సినిమా పాండమిక్లో 2వ లాక్డౌన్ తర్వాత జనం సినిమాలకు రావడం మొదలుపెట్టిన థియేటర్లకి అఖండ నుంచే. అఖండ అంటే థియేటర్ రప్పించింది. బాలయ్య బాబు గారి మైలేజ్ మామూలుగా పెరగలేదనమాట. దాంట్లో నాగమహేష్ విల్లగా వచ్చి నారింజ తోట కోసేస్తుంటాడు. అప్పుడు వచ్చి ఈయన కాపాడతాడు, ఫైట్ చేసి మిమ్మల్ని మీ తోటను కాపాడతాడు. అది పెద్ద హిట్. అఖండ పెద్ద హిట్టు, వాల్తేరి పెద్ద హిట్టు. దాంట్లోనే హీరో గారేమో బాలయ్య బాబు గారు, వాల్తేరి డైరెక్టర్ బాబీ గారు. నేను జస్ట్ ఇది స్టార్ట్ అయినప్పుడు బాలయ్య బాబు 109 కదా, ఇది పేరు పెట్టలేదు కదా. నేను బాబీ గారికి వచ్చిన మెసేజ్ పెట్టి, ఆయన నంబర్ నా దగ్గర ఉంది, అది చూసారు లేదు నాకు తెలియదు కానీ, సార్ అఖండ పెద్ద హిట్టు బాలయ్య బాబు గారు చేశాను, వాల్తేరి గారు మీ డైరెక్షన్లో చేశాను, ఇది పెద్ద హిట్టు. కాబట్టి మీరు చేయబోయే సినిమా పెద్ద హిట్ కావాలని కోరుకున్నా, నాకు చిన్న వేషం కావాలని కోరుకున్నానని పెట్టే మెసేజ్. పెద్ద వేషం ఇచ్చాడు. అంటే ఇటు ఒకేసారి బాలయ్య బాబుతో అటు బాబీతో కలిసి ఒకే సినిమాలో చేసేస్తున్నారు ఇప్పుడు. చేస్తున్నాము బాగా. నాకు చాలా మంచి అంటే వేషానికి మంచి ఇంపార్టెన్స్ ఇచ్చాడు నాకు. ఓకే, గ్రూప్. అంటే అఖండతో పోల్చుకుంటే ఇంకొంచెం ఎక్కువ అండి, నిడివి ఎక్కువ ఉండే క్యారెక్టర్. నిడివి ఎక్కువ, బాగా కనపడతాము. హీరోని ఎలివేట్ చేసే క్యారెక్టర్ చెప్పకూడదు, ఏం చెప్పకూడదు. ఇందులో బాలయ్య బాబు తోటి ఆల్రెడీ కాంబినేషన్ అయిందా? బాలయ్య బాబు గారితోనే కాంబినేషన్. అంతేనా? బాలయ్య బాబు గారితో ఈ డైలాగ్స్ కాదు కానీ బాలయ్య బాబు గారితోనే కాంబినేషన్. అంటే చాలా చాలా బాగా తీస్తున్నారండి ఆయన్ని. ఆయన ఫ్యామిలీ మెంబరా? అంటే కాదుగా, ఆయన ఫ్యామిలీ మెంబర్ అందులో కాదు. ఓకే, కాదు ఫ్యామిలీ మెంబర్ కాదు. ఫ్యామిలీ మెంబర్ కాదు. చాలా గొప్పగా తీస్తున్నారు. ఎలా తీస్తున్నారు ఏమిటి అసలు, మొత్తం రాజస్థాన్ ఇక్కడ దించేశారు. రాజస్థాన్ అది ఒకటి చెప్పగలను నేను. ఓకే అది రాజస్థాన్ బ్యాక్ డ్రాప్లో సినిమా, దాన్ని ఇక్కడే రాజస్థాన్ సృష్టించేసాడు అనమాట బాబీ. అద్భుతంగా చేస్తున్నాడు ఆయన. నాకు మళ్ళీ డేట్లు ఉన్నాయి మళ్ళీను. దాంట్లో కూడా అసలు ఆ బాబీ గారి సినిమాలో అంత మంచి వేషం ఇచ్చిన మా బాబీ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు మీ ఛానల్ ద్వారా ఈ విధంగా చెప్పుకోవడం జరుగుతుంది. ఆయన అఖండలోనూ పిలిచాడు, దీంట్లో కూడా పిలిచి మంచి వేషం ఇచ్చారు. అది కూడా చాలా పెద్ద హిట్ అవుతుందండి. బాలయ్య బాబు గారి వేషం కూడా అదిరిపోద్దు మామూలుగా. ఇంకా ఫస్ట్ లుక్ రాలేదు కాబట్టి మనం కొంచెం క్లోజ్ అయ్యారా బాలయ్య బాబుకి ఏమన్నా మీరు? క్లోజ్ అంటే మామూలుగా ఆయన అందరితో సరదాగా ఉంటాడుగా? మామూలుగా సరదాగా ఉంటాయండి. కొంతమంది భయపడతారు అనుకోండి. భయపడతారు అంటే నేను ఇంకా ఆయన దృష్టిలో పడలా. రావటం అవి చెప్పుకోవడం తప్పితే, నేను అఖండ సక్సెస్ మీట్ అప్పుడు నేను పద్యాలు పాడటం మీరు చూసారో లేదు, ఆ తెలుగు మీద పద్యాలు పాడినప్పుడు ఆయన కూడా నాతో శృతి కలపటం నన్ను బాగా ప్రశంసించాడు ఆ రోజు. కానీ నేను నా వేషధారణలో నేను ఆయనని అనుకుని ఉన్నాడు ఖచ్చితంగా. నేను వెళ్ళి గుర్తు చేస్తే గుర్తుపడతాడు. ఓకే, నేను సాహసించలా, వదిలే కానీ ఇంకా ఉంది కదా ముందు ఎవరన్నా చెబితే పలానా ఇతను పద్యాలు రాస్తాడు. ఆయన మీద కూడా పద్యం రాయించా మామూలుగా. బాలయ్య బాబు మేము డాక్టర్ మేఘ రామలింగ స్వామి గారే
ఆయన ఆస్ట్రేలియా వెళ్ళినప్పుడు సిడ్నీలో ఆయన మీద ఒక పద్యం రాశాడు. ఆ పద్యం తెప్పించుకుని పాడదాం కదా అని నేను ప్రాక్టీస్ చేసి పెట్టానండి. ఆ పద్యం బాలబాబు గారి మీద. ఒకసారి మాకు వినిపించండి. అందా ఎందుకు తగ్గాలి? భైరవ ద్వీపాన భవ్యమౌ నటనతో ప్రజలను దోచిన ప్రతిభ మీది శ్రీకృష్ణ పాత్రలో చెలువంబు చూపించి తండ్రికి సములైన తనయులైరి శ్రీరామ భూమిక చిత్రంబు చిత్రించి తండ్రి మెప్పును గొన్న తనయులైరి గౌతమి పుత్రుడై శాతకర్ణిగ మీరు గౌతమి పుత్రుడై శాతకర్ణిగ మీరు తెలుగుల తేజమై వెలిగినారు ఒక్కటేమిటి వచియింపలెక్కలేని వివిధ పాత్రలు ధరించి వింత చేయు నందమూరి కుటుంబాన చందమామ విదిత తారక రాముని ప్రియసుతుండ బాలకృష్ణ మహోదయా బాలకృష్ణ మహోదయా భవ్య హృదయ అందుకొనుడివేమా ప్రియ వందనములు. సూపర్. ఫస్ట్ టైం పాడటం చాలా ముందు ఆయన దగ్గర కూడా పాడలేదు నేను ఎప్పుడు. ఆయన ముందు పాడడానికి అవకాశం పాడాలని కుతూహలం నాకు, కానీ మీ ఛానల్ ద్వారా ఆయన దగ్గరికి వెళ్తే పంపించండి తప్పకుండా. సో మీ వాయిస్ అంటే పద్యాలంటే మీకు బాగా ఇష్టమా? అంటే నాకు సోషల్ నాటకాలతో పాటు పద్య నాటకాలు కూడా చాలా తక్కువ వేశాను నేను. తక్కువ వేసిన శ్రీనాథుడు, అలసాని పెద్దన, రాణి రుద్రమ్మ, రాణా ప్రతాపు ఇటువంటి పద్య నాటకాలే కానీ అంటే ఆకేళ గారు రాశారు ఇవన్నీ. ఓకే, ఆకేళ గారు రచనలు తక్కువ. ఆకేళ గారితో మీకు మంచి మంచి జర్నీ ఉందన్నమాట. మంచి జర్నీ. మా గురువు గారు ఆయన అమెరికా శ్రీనాథుడు నాటకం అమెరికా తీసుకెళ్ళి రెండు నెలలు మేము 10 చోట్ల వేసి వచ్చాము. 10 నాటకాలే. ఓకే. అలాగే అలసాని పెద్ద నాటకంలో శ్రీకృష్ణదేవరాయల పాత్ర వేసాను నేను. గుమ్మడి గోపాలకృష్ణ గారు ఏమో అలసాని పెద్దను వేశాడు. శ్రీకృష్ణదేవరాయలు. ఎస్, నాకు నంది అవార్డు వచ్చింది దానికి. ఓకే. నాటకంలో నంది అవార్డు, అలసాని పెద్దలో శ్రీకృష్ణదేవరాయల పాత్రకు వచ్చింది నాకు. ఓకే. సినిమాలోనే రాజాలకు వచ్చింది. తర్వాత అన్నపూర్ణ వాళ్ళది సీరియల్లో చేస్తానని అడిగాడు ఆయన, సాయిబాబా గారు ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్ అన్నపూర్ణ. చేస్తాను సార్, ఏదైనా నటుడికి ఏముందనేది పుట్టింటి పొడి చేరని సీరియల్ చేసేవాళ్ళది. దాంట్లో సీరియల్కి నంది అవార్డు వచ్చింది నాకు. మూడు నంది అవార్డు బెస్ట్ క్యారెక్టర్ ఆర్టిస్ట్గా నాకు వచ్చి. చాలా అరుదు ఎవరు లేరు. సినీ, నాటక, టీవీ రంగాల నుంచి బెస్ట్ క్యారెక్టర్ ఆర్టిస్ట్గా నంది అవార్డు నేను ఒక్కనే ఉన్నా చెప్పాలంటే. అలాగే ఈ మన వెబ్ సిరీస్లో కూడా రెకీ దానికి సంతోష్ కొండేటి సురేష్ గారు సంతోషం అవార్డు అని చెప్పి ఫస్ట్ అవార్డు నాకు ఇచ్చాడు ఆయన. మొత్తం విలన్ దాంట్లో కూడా వచ్చింది అవార్డు. అంటే ప్రభుత్వం కనుక అవి కూడా పెట్టి వెబ్ సిరీస్ కూడా పెడితే అవి కూడా మీరు కొట్టేస్తారనుకుంటా. సో ఇదైతే మాత్రం ఈ నంది అవార్డుకి సంబంధించి మాత్రం ఆ క్రెడిట్ మళ్ళీ ఎవరికి లేదనుకుంటా. ఇంతవరకు లేదు సార్ ఆ ఘనత. 3 రంగాలు వేరుగా వచ్చింది. బెస్ట్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ అనేది నాకు ఒక్కడికే ఉంది. అది నాది కాదు, కానీ ఆ కళామ తల్లి, ప్రేక్షక మహాదేవుళ్ళు వాళ్ళ ఆదరణ.